ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం మహత్తరంగా ఉపయోగపడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక ఈవీ రేస్. మీరు అడుగుతున్నది ఈ రేస్కు ఉద్యోగాలకు పెట్టుబడులకు ఏంది అని అంటుండొచ్చు. వాస్తవంగా మనం తెలంగాణ ఎకానమీని కొంత లోతుగా చూసినట్టయితే మనకు తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, వెన్ ఇన్ 2013లో మేము టీఆర్ఎస్లో కేసీఆర్ గారితో పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అధికారంలోకి ఎట్లా వస్తే ఇండస్ట్రియలైజేషన్ పాలసీ ఎట్లా ఉండాలా అని చెప్పని ఆ రోజు ఇండియా సీవే ఫోరం వాళ్లకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినాం. రాజకృష్ణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేమంతా పోయి. అయితే కేటీఆర్కు ఉన్న ఆలోచన ఏంటి అంటే, మనం తెలంగాణను రాహుల్ గాంధీ అంటుండే కదా 2014లో అంటుండే రాహుల్ గాంధీ, మేక్ ఇన్ ఇండియా కాదు మేక్ ఇన్ తెలంగాణ కావాలా అని చెప్పని. ఇట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సేమ్ డ్రీమ్. ఆయన కూడా ఏమనుకున్నాడు, మేక్ ఇన్ తెలంగాణ, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా తెలంగాణలో తయారు కావాలి, ఇది ఒక హబ్ లెక్క కావాలా, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 హబ్గా దీన్ని చైనా తర్వాత ఇక్కడ తీర్చిదిద్దాలా అన్న ఉద్దేశంతో దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలా. ఒక గ్లోబల్ బ్రాండ్ ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్కు ఉన్నప్పటికీ కూడా ఈవీకి కూడా ఉందని చెప్పడం కోసం అని చెప్పిన ఉద్దేశంలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ యొక్క ఈవెంట్ను ఇక్కడ హోస్ట్ చేసింది. లాభం ఏంటి, పెద్ద పెద్ద ఈవీ కంపెనీస్ అని టెస్లా నుంచి ఇంకా రకరకాల కంపెనీలన్నీ కూడా సడన్లీ దే స్టార్ట్ లుకింగ్ ఎట్ తెలంగాణ ఈవీ మోటార్ వెహికల్ కార్ సమ్మిట్ చూస్తాయి.